श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. ప్రతి ఆదివారం మనకు చావడి దగ్గర జరుగుతున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమంలో భాగంగా మనం గత వారం కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి మనం మన్ననం చేస్తూ వస్తున్నాం. అయితే దాని తదుపరి అంశంలో మనం మాట్లాడుకోబోయేటప్పుడు మనము బాబా కాకాసాహెబ్ దీక్షిత్కి ఏ విధమైన అనుభూతులు ఇచ్చింది అనే విషయాన్ని గత సత్సంగంలో మాట్లాడుకున్నాం. అట్లనే ఒకసారి 1917లో ఒకరోజు బాబా అకస్మాత్తుగా ఏమిటి అక్కడ బొంబాయిలో తర్జన భర్జన జరుగుతుంది అన్నారు. అర్ధాంతరంగా ఆయన ఎందుకు అలా అన్నారో అక్కడ కూర్చున్న దీక్షిత్ అక్కడే కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు. అయితే మరుసటి రోజు కాకా మహాజని బొంబాయి నుండి వచ్చాడు. అతని యజమాని సేట్ థాకర్ షేకు బాగా సుస్థి చేసింది. ఆ విషయమే వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక వాళ్ళు బాబాని సంప్రదిస్తే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. దానికోసం ఎవరో బాబా సన్నిధిలో ఉన్నటువంటి దీక్షిత్కి లెటర్ రాస్తే సరిపోతుందంటే అది కాకా మహాజని అది చాలదని చెప్పి అతను ఆ విషయమై షిరిడీ వెళ్ళాలని అతని యజమానికి అతని కుటుంబంలో వాళ్ళకి చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళకి అక్కడ తర్జమా జరుగుతుందో అదే సమయంలో బాబా గారు ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదే అతను కాకా మహాజన్ షిరిడీ రాగానే బాబా అంటారు, నిన్న మనం ప్రస్తావించుకున్న విషయం ఇదే అన్నారు. బొంబాయిలో వారు ఏం మాట్లాడుకుంటుంది అనేది కూడా బాబాకు తెలిసినటువంటి విషయం ఇది. కాబట్టి మహనీయుల యొక్క ఆంతర్యం అనేటువంటిది అలా ఉంటుంది. అది వాళ్ళ యొక్క నిబద్ధతకు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు బాబాగారి సన్నిధిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నప్పుడు అతనికి జ్వరం వస్తుంది. బాగా జ్వరం వచ్చినప్పుడు బాబాగారు ఏమంటారంటే, నువ్వు విల్లేపార్లలోకి వెళ్ళి మీ బంగ్లాలోకి వెళ్ళి నీ జ్వరం కొద్ది రోజులు తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాతే అది పూర్తిగా నీకు అసలు నీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ జ్వరం అనేటువంటిది నీవు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావంటే మంచంలో పడుకోకుండా యథాప్రకారంగా రవకేసరి తింటూ నెయ్యి వేసినట్టు రవకేసరి తింటూ ఇంట్లో ఉండు అని చెప్పేశారు. అతను ఇల్లు చేరాక జ్వరం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెంది డెమాంటే అనేటువంటి ఒక డాక్టర్ని పిలిపించి చూపిస్తారు. అతను ఆయన పరీక్ష చేసి ఏం చెప్తారంటే, నువ్వు మంచంతో ఉండి అసలు కదలకుండా పడుకుంటేనే నీ వ్యాధి తగ్గుతుంది, లేకపోతే నీ వ్యాధి ఇంకా తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది అని చెప్తారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ మటుకు బాబా గారు ఏదైతే చెప్పారో అదేవిధంగా ఉయ్యాల బల మీద కూర్చొని బాగా నెయ్యి పోసిన రవకేసి రోజు తింటూ ఉన్నాడు. అది చూసినటువంటి వైద్యుడు నిర్ఘాంతపోయాడు. మరొక డాక్టర్తో కలిసి వచ్చి ఈయన పరిస్థితి ఏందో పరీక్ష చేద్దామని వచ్చి ఏం చెప్పారంటే, మీరు కనుక ఆ ఫకీర్ చెప్పినట్టుగా విని ఇదే రకంగా చేస్తే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పారు. కానీ దీక్షిత్ యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, తన శరీరానికి వస్తున్నటువంటి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎంత శ్రద్ధాభక్తులతోటి కృషి చేస్తాడంటే, అది నేను అదేవిధంగా డాక్టర్లు ఆ విధంగా చెప్పినా కానీ మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా కబుర్లు చెప్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచారంతే. బాబా చెప్పారు కాబట్టి ఆ జ్వరం కొద్ది రోజులు దానంతటా తగ్గిపోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మీకు మాత్రం ఎటువంటి మాట రానివ్వని చెప్తారు. అయితే మహాత్ముల యొక్క మాట ఎంత శాసనం అనేటువంటిది మనకు మాతృమూర్తి అయినటువంటి శ్రీ అల్వేలు మంగమ్మ గారి యొక్క విషయంలో కూడా ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మన 3వ తారీఖు అమ్మగారు మాస్గారిలో ఐక్యం చెందడం జరిగింది. ఆ యొక్క దృశ్యాలు మనం ప్రత్యక్షంగా కూడా చూడటం జరిగింది. అమ్మగారికి దాదాపు 4.5 సంవత్సరాల క్రితం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు సర్జరీస్ జరిగిన తర్వాత వెలికిలో పడుకోవటమే కానీ అటు దొలటం కానీ ఇటు దొలగడానికి కానీ అవకాశం లేదు. దొలితే అవి మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా నిరంతరము నామస్మరణ చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఆ తడబాటుకు లోను కాకుండా ఆ మనోధైర్యం అనేటువంటిది బాబా ఇప్పటికి కూడా నాకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు అనేటువంటి దృఢమైన విశ్వాసంతో బాబా సేవ అనేటువంటి మాస్టర్ గారి సేవ అనేటువంటి నిరంతరం చేసుకొచ్చినటువంటి
ఆమె ఎంతో ఆదర్శమూర్తి మనకు. అట్లనే అమ్మగారు ఆ పనిలో ఎంత శ్రద్ధ ఉండేదంటే మాస్టర్ గారి పని అనేటువంటిది బాబాకి నివేదన చేసేటప్పుడు కానీ మాస్టర్ గారు ప్రతినిత్యం కాఫీ కలిపేవారు అమ్మగారు. కాఫీ నివేదన సమర్పించేవారు. ఆ కాఫీ కలపడం అనేటువంటిది మనకు బాబా చెప్తారు. తను మిగతా వృత్తి చేసేవారి కన్నా కూడా ఎక్కువ దుప్పట్లు నేసేవారని చెప్పి. అలాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఆ పొలం దున్నితే ఆ నాగలి సాళ్ళలో మనం ఒక సైడు కోడిగుడ్డు పెడితే రెండో సైడ్ నుంచి చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా అమ్మగారు కూడా మాస్టర్ గారికి కాఫీ కలిపితే ఆ గ్లాసులో నురుగు అనేటువంటిది ఎంతవరకు వస్తుందంటే ఒక్కరోజు మనం ఎంత జాగ్రత్తగా పరిశీలించినా కానీ దాని లెవెల్ పెరగడం కానీ తరగడం కానీ జరగదు. అంత శ్రద్ధాభక్తులతో చేసేవాళ్ళు. అదేవిధంగా అమ్మగారు నివేదన పెట్టడం కూడా దాదాపు అరగంట సేపు నివేదన పెట్టేవారట. అంతసేపు నివేదన ఏం పెడతారని చెప్పి వేదమ్మ గారు కానీ ద్వారకబాబు గారిని అడిగినప్పుడు నాకు బాబా పరిచయం అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ బాబా పటం ఉందో అట్లనే నేను ఎన్ని చోట్లకి ఇల్లు మారానో విద్యానగరు ఇక్కడ ఎక్కడైతే అక్కడ అన్ని చోట్ల ఉన్నటువంటి బాబా గారికి నివేదన పెట్టుకుంటూ ఆ మాస్టర్ గారికి నివేదన పెట్టుకుంటూ అలాగే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఇళ్ళన్నింటిలో అందరికీ మంచి జరగాలని చెప్పేసి నివేదన పెట్టుకుంటూ రావడం అనేటువంటి జరుగుతుందని చెప్పేవారు. కాబట్టి ఆ భావం అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి మనకు. అట్లనే వారు మహనీయులు. ఆ మాతృమూర్తి అనేటువంటి వారు అమ్మగారు ఇవాళ మనకు మాస్టర్ గారు అమ్మగారు ఒకే సన్నిధికి రావడం కూడా చాలా విశేషమైనటువంటి సందర్భం ఇది. కాబట్టి అక్కడ మనం చరిత్రలో ఆ రోజు చూసినటువంటి సంఘటనలు బాబాగారి సన్నిధిలో ఇవాళ మనం అమ్మగారి సన్నిధిలో మనం చూడొచ్చు. ఇంకా ఆ బాబా పట్ల శ్రద్ధ అనేటువంటిది ఎట్లా ఉండేదంటే అమ్మగారు మాస్టర్ గారి పటానికి కానీ బాబా పటానికి కానీ పూలు వేసినప్పుడు ఏ పటానికి సైజుకి తగ్గ పూలని ఆ పూలని సెట్ చేసి వాటికి పూలు పెడుతుండేవారు. పెద్ద పటానికి చిన్న చిన్న పూలు పెట్టడం, చిన్న పటానికి పెద్ద పూలు అట్ట కాకుండా ఆ పటానికి సరిపడా పూలు పెట్టేవాళ్ళు. అట్లానే పెట్టడమే కాదు, ఇప్పుడు ఒక సైడ్ నుంచి పూలు పెట్టుకుంటూ వస్తే ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పువ్వు అలాగే కుడి చేతి ఉన్న పువ్వు అది ఎటు తిరగాలండాలో అటే తిరిగి ఉండే విధంగా ఆ పూలను అలంకరణ చేసేవాళ్ళు. ఒక పువ్వు కూడా తేడా రానికుండా ఇటు ఎన్ని పువ్వు ఏ కలర్ అయితే ఉందో అటు అదే కలర్ పెట్టడం. అంటే చేసే పనిలో అంత శ్రద్ధా విశ్వాసాలతో చేస్తే భగవంతుడు రక్షిస్తాడు మనల్ని అనేటువంటి విధంగా చివరి శ్వాస వరకు కూడా ఆ నామస్మరణలో గడిపినటువంటి వారు మాతృమూర్తి అలివేలు మంగమ్మ గారు. వారు మనకు ఎంతో మార్గదర్శి. అదేవిధంగా ఇందా మనం చెప్పుకున్నట్టుగా దీక్షిత్కి ఆ విధంగా జ్వరం కూడా తగ్గిపోయింది. అతను త్వరగా ఉపశమనం అనేటువంటి పొందడం జరిగింది. ఆ తర్వాత 9వ రోజు కల్లా వచ్చి మళ్ళీ పరీక్షించడానికి వచ్చిన ఆ వైద్యులు ఇతని పరిస్థితి చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది వాళ్ళు మొట్టమొదటి అనుకుందంటే వీళ్ళు ఆ ఫకీర్ మాయలో పడి ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు దీక్షిత్ అని అనుకున్నారు. కానీ వాళ్ళు మరలా పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు ఇతని ఆరోగ్య పరిస్థితి చూసి ఆ ఇద్దరు డాక్టర్లు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అట్లనే బాబాకు ఓ రోజు మాల వేసి ఇతను 25 రూపాయలు దక్షిణ ఇద్దామనేటువంటి సంకల్పం చేసుకున్నాడు. ఇతను మాల వేశాడు కానీ దక్షిణ మర్చిపోతాడు. బాబా వెంటనే మాల వేయంగానే ఈ మాల 25 రూపాయలు దక్షిణ కోరుతుంది అని అంటారు బాబా. కాక పరవశించిపోయి ఆ దక్షిణ సమర్పిస్తాడు. అట్లనే మరోసారి ద్వారకామాయిలో బాబా అతను రాగానే దీక్షిత్ రాగానే బాబా అంటాడు, ఈరోజు పూజలో అన్నీ సమర్పించావు కానీ నువ్వు తాంబూలం ఇవ్వటం మర్చిపోయావు అని చెప్పి చెప్తాడు. వెంటనే దీక్షిత్ పరవశించిపోయి ఆ ఆకులు ఒక్క అవి తెచ్చేసి తాంబూలం రెడీ చేసేసి బాబాగారు సమర్పించుకుంటాడు. అట్లా అనుక్షణము నన్ను కనిపెట్టున్నారు బాబాగారు అనేటువంటి విశ్వాసం అతన్ని ఎంతో పరవశింపజేస్తుంటుంది. ఒకసారి దీక్షిత్ బాబా సన్నిధిలో ఉన్నప్పుడు నాగపూర్లో ఉన్నటువంటి అతని సోదరుడు జబ్బు పడ్డాడినట్టు జాబ్ వస్తుంది. అది చూసిన వెంటనే ఆ జాబును బాబాగారు చూపించి నా తమ్ముడు జాబు రాసిన వాడికి నేను సహాయం చేయలేకపోతానని చెప్పేసి దీక్షిత్ కొద్దిగా బాధపడతాడు. బాధపడితే వెంటనే బాబాగారు ఏమంటారంటే అతడికి నేను సహాయం చేస్తానని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే షిరిడిలో ఉన్న బాబా ఈ మాట అన్నారో అదే సమయంలో నాగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడింటికి ఒక సాధువు వచ్చి ఇతనికి సేవ చేసి అతనికి జబ్బు మొత్తం తగ్గించి వెళ్ళిపోతారు. బాబా తన భక్తులనే కాక వారి ఆప్తులను కూడా ఎలా కాపాడుతారనేటువంటిది ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. అలాగే బాబాగారి సన్నిధిలో తనకు కలిగినటువంటి అనుభూతుల మొత్తాన్ని దీక్షిత్ డైరీ అనేటువంటిదిగా రాసుకోవడం జరిగింది. ఒకసారి షిరిడీలో ఆ డైరీలో ఒక విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. చోటు భయ్యా అనేటువంటి ఆయన ఇతను మేజిస్ట్రేట్గా ఉండేవాడు. ఇతనికి ఆమ్లపిత్తంతో బాధపడుతుండేవాడు.
ఏమి తిన్నా వాంతి అయిపోయేది. ఎందరో వైద్యులు మందులు ఇచ్చారు కానీ తగ్గలేదు. చివరికి వైద్యులు కూడా ఏం చెప్పారంటే ఇతనికి ఏ మందులు ఇక పనిచేయవు ఇతనికి. ఎవరన్నా ఒక మహాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఇది తగ్గాల్సిందే కానీ ఇక ఇతని పరిస్థితి మామూలుగా అయితే వైద్యంతో అయితే అవకాశం లేదని చెప్పారు. తర్వాత ఇతను మందులు ఇక మానేశారు. మందులు మానేసినటువంటి 5-6 సంవత్సరాలకి కొందరు మిత్రులు ఇతను ఏం చేశారంటే ఒక గురు పౌర్ణమి నాడు బాబా దర్శనాన్ని తీసుకుని వచ్చారు. నాటి గురు పౌర్ణమి వేడుకలన్నీ అయిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకి ప్రాంతంలో అతని సోదరులు మసీదులో బాబా పాదాల వద్ద కూర్చున్నారు. ఇంతలో అందరూ అక్కడ మాన్సీబాయ్ అనేటిని పిలిచేటిని ఇల్లాలు బాబా దగ్గరికి వచ్చింది. బాబా ఆమెతో ఏముందంటే బాబా దగ్గర దర్శనం రాగానే బాబా అన్నారు, ఏమ్మా మాన్సీ లేట్గా వచ్చావంటే, బాబా నాకు పైత్యంగా ఉండి ఆలస్యంగా వచ్చానంటే అప్పుడు బాబాగారు ఏమన్నామంటే, నువ్వు అతిగా తింటున్నావు అందుకే నీకు పైత్యం వచ్చిందని చెప్తారు బాబాగారు. అయితే అప్పుడు బాబా నమస్కారం చేయగానే ఆ పైత్య వ్యాధి ఆమెకు కొంతవరకు తగ్గుముఖం బట్టి అప్పుడే బాబాగారు ఏం చెప్తారంటే చోటు భయాన్ని చూపిస్తూ, ఈ సోదరుడు కూడా చాలా కాలం నుంచి పైత్యంతో బాధపడుతున్నాడు అని చెప్తారు బాబాగారు. ఎన్ని మందులు వాడినా విఫలమవుతాయని చెప్తారు. అంతలోపల అతను సోదరుడు అందుకొని ఇతనికి అన్ని మందులు వాడేసాం ఆపేసాం బాబాగారు అని చెప్తారు. అయితే అప్పుడు వెంటనే బాబా ఏమంటారంటే, ఇక నుంచి మందులన్నీ ఆపేసేయండి, ఇక అతనికి ఏ బాధ ఎన్నడూ కదలదు అన్నారు. బాబా ఆ యొక్క వాక్కు వల్ల ఆనాటి నుండి అతనికి ఆమ్లపిత్తం అనేటువంటిది 10-12 సంవత్సరాలుగా ఎన్ని మందులు వాడినా తగ్గింది కాస్త ఒక్క మాటతో మటుమాయమైపోవడం అనేటువంటి జరుగుతుంది. ఓ రోజు వాగేతో బాబా ఏమన్నారంటే, అక్కడ సేవ చేసే అతను వాగే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగారు. బాబా వెంటనే వాగే బాబాతో ఏమన్నారంటే, బాబా నేను ఖాళీగానే ఉన్నాను, మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తానన్నాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే, మసీదులో చేయవలసిన పని ఏదైనా ఉంటే చెయ్యి అని అన్నారు. అంతే. అంటే ఆయన భవిష్యత్తు ఎలా సూచించారనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. మరోజే అక్కడ ఎంతో పనిచేస్తూ ఉండేటువంటి పండిట్ అనే అతనికి జబ్బు చేస్తుంది. అతను నిత్యం చేసే సేవ మొత్తాన్ని ఇతను బాబా ఆదేశానుసారం అక్కడ కూర్చొని ఆ సేవ మొత్తం చేయవలసి వచ్చింది. అతను మళ్ళీ స్వస్థుడై పండిట్ మసీదుకి వచ్చే వరకు కూడా ఇతను ఆ సేవ చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. దీక్షిత్ తన డైరీలో ఇంకా కొన్ని విషయాలు రాసుకున్నాడు. బాబా మహాసమాజ్ చెందాక కూడా తనకి ఏదైనా ఒక సమస్య వస్తే బాబాను ప్రార్థించి ఆయన ముందు చీట్లు వేసి ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఒకప్పుడు అతని సోదరుడు సదాశివకి ఉద్యోగం ఎక్కడా రాకపోయేసరికి బాబా పటం ముందు చీట్లు వేసి ఆ సందేశం ప్రకారం తన సోదరుని బొంబాయికి రప్పించారు. కానీ అక్కడ కూడా ఎట్టి ప్రయత్నం ఫలించలేదు. మరి బాబా సందేశం ఎక్కడ వ్యర్థమైంది అనుకున్నాడు ఇతను. కానీ అతని సోదరుడు ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అవుతుండగా అప్పుడే కచ్ రాజ్ సంస్థానం నుంచి ఒక వ్యక్తి వచ్చి మా సంస్థానంలో పనిచేయడానికి ఒక నమ్మకస్తుడైనటువంటి మేనేజర్ కావాలని అడిగినప్పుడు అప్పుడు తన సోదరుని గురించి చెప్తాడు. చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషించి ఆ సంస్థానానికి దివాన్గా అతన్ని నియమించారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మాస్టర్ ఈ విషయాన్ని పదే పదే చెప్పేవారు. బాబా సందేశం కోసం ఆయన అనేక మార్గాలు చెప్పేవారు. ఏదైనా విషయంలో ఆయన సందేశం కావాల్సి వచ్చినప్పుడు వాటిలో ఒక విధానము ఈ చీటీలు వేసేటప్పుడు మనము మన రాగద్వేషాలతో సంబంధం లేకుండా బాబా నిర్ణయం ఏదైతే దాని ప్రకారం నేను నడుచుకుంటా అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఈ చీటీలు వేస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో ఒకటి అనుకొని అది వచ్చేదాకా మళ్ళీ చీటీలు వేయటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లనే బాబా సందేశం కోసం మనం లీలామృతంగానే గురుచిత్తులని గ్రంథాలను తీసినప్పుడు దానిలో అక్కడ వచ్చిన సందర్భాన్ని బట్టి కూడా మనం ఆయన సందేశాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిలో ఏ విధానాన్ని మనం అనుసరించినా ఆయన నిర్ణయం ఏదైతే ఆ నిర్ణయాన్ని నేను తూచా తప్పకుండా శిరసా వహిస్తాను అనే విధంగా చేస్తే మాత్రమే మనకు ఫలితం ఉంటుంది. లేకపోతే కొన్ని జన్మల పాటు ఆయనకు దూరం అవుతామని చెప్పేసి మాస్టర్ అంటారు. కాబట్టి సాయినాథుడు అనేటువంటి గొడుగు కింద మనం ఉన్నంతకాలం మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మనసుకి పూర్తి రక్షణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి రక్షణని ఆయన ప్రసాదించాలి అంటే ఆయన చెప్పిన విధానాన్ని మనం తూచా తప్పకుండా అనుసరించే విధానం మన దగ్గర ఉండాలి. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణ కానీ భజన కానీ ఎంతో ప్రీతిగా చేసేవారు.
ప్రతి సాయంత్రము అతను అటు ఇటు తిరుగుతూ తనలో తాను బాబా గురించి 8 లేక 9 పాటలు పాడుకుంటూ ఉండేవాడు. నిజానికి అతనికి చాలా చక్కగా పాటలు రాయడం కూడా వచ్చు. కానీ కొంతమంది అడిగారు అతన్ని, కాకా మహాజన్ లాంటి వారు, నువ్వు పాటలు రాయొచ్చు కదా అని సూచించినప్పుడు అప్పుడు తను ఎంత ఎంత స్పష్టంగా వినమ్రతతోటి సమాధానం చెప్పాడంటే, ఎందరో మహానుభావులు రాసినటువంటి గీతాలు ఉండగా సోమరుడు అయినటువంటి నేను కూడా రాయకపోవడం అర్థమేంటి? దానివల్ల నేను గేయకారునటువంటి అహంకారం బలపడటం తప్ప వేరే ప్రయోజనం ఏముండదని చెప్పి అతను సమాధానం చెప్పడం అనేటువంటి జరిగింది. మనలో ఎంతటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకం ఉండడం ఎంతో కష్టం. మన సామర్థ్యం లోకానికి వెల్లడయ్యే వరకు, మనలోని అహం కొత్త పునుకలు వేసే వరకు మనకు నిద్ర పట్టదు. అది నశించే వరకు అతడికి నిద్ర పట్టలేదు. మనకు ఆయనకు ఉండేటువంటి తేడా చూడండి. అహం అనేటువంటిది ఇంకా పెరిగేదాకా మనకేంటంటే మనల్ని చేసేటువంటి చిన్న పని కూడా ఎంతమంది గుర్తించారు అనేటువంటి అహం మన సహజంగా ఉంటుంది. కానీ అతని పరిస్థితి ఏంది? అతను సహజంగా ఆ నైపుణ్యం ఉండి కూడా అతడు దాన్ని తొలగించుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. నిజమైన గురు భక్తుడికి ఇతరులకు ఉండేటువంటి వ్యత్యాసం అదే. సాయి ఎంతో మధురంగా పాడేవారు, నృత్యం చేసేవారు. వారి చుట్టూ జనం చేరినంతకాలం తాక్యాల్లో సాధువులతో కలిసి తన్మయత్వంతో గానం నృత్యం చేసి తన గురువుకు అర్ధరాత్రి ఏకాంతం హృదయ సమర్పణం చేసుకునేవారు. కానీ నలుగురు భక్తులు చేరేసరికి సాయి అన్నీ కట్టిపెట్టి మౌనంగా తను ఆత్మనివేదన కొనసాగించారు. మన కొద్దిపాటి విద్య అబ్బితే ప్రజలు సాయిని మరచి మన పాదాలపై వాలే వరకు నిద్రపట్టదు. కానీ నిజమైన సద్గురు ఎలా ఉంటాడు చూడండి. ఎక్కడ సాధకుడు అనేవాడు కూడా ఇక్కడ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తను సాధించే వరకు ఎక్కడా ప్రపంచాన్ని తెలియకూడదు. సాధించిన తర్వాత కూడా ప్రపంచాన్ని మరవకూడదంటే ప్రపంచం చేత గుర్తింపబడే విధంగా తిరగడం కాదు. తన యొక్క ఆ యొక్క విధానాన్ని తను ఏదైతే భగవంతుడి కృపలో సాధించుకున్నాడో అది ఇతరులకు ఏ విధంగా మేలు చేయగలదో దాన్ని ఆ విధంగా వాళ్ళకి అందించడమే ఆ గురుసేవ అనేటువంటి దానికి నిదర్శనంగా కనపడుతుంది మనకు. దీక్షిత్కి బాబా సన్నిధిలో జరిగినటువంటి మరొక ముఖ్యమైన ఘట్టం అతని సాధనా స్థితి అనేటువంటిది తెలియజేస్తుంది. ఒకసారి అతను కుటుంబం మొత్తం షిరిడి ఉన్నారు. అతని యొక్క కూతురు వాత్సలికి అంటే దీక్షిత్కి చాలా ప్రేమ, అలాగే అనురాగం. అయితే ఒకసారి ఆ పాపకి విపరీతమైనటువంటి ఫీవర్ వస్తుంది, జ్వరం వస్తుంది. ఆ జ్వరం విషయం కూడా బాబా నీ కాక ఏమీ అడగడు. ఎందుకంటే అతని గతంలో జరిగినటువంటి ఒక అనుభవం దానికి నిదర్శనం. ఒకసారి ఆ పాప ఆడుకుంటూ ఒక పెద్ద కబోర్డు ఎక్కుతుంది. దాంట్లో ఎన్నో గాజు వస్తువులు, ఎన్నో పెద్ద పెద్ద బరువైన వస్తువులు ఉన్నాయి. ఆ పాప ఆడుకోవడంలో ఆ బీరువా మొత్తం వచ్చి ఆ పాప మీద పడిపోతుంది. మామూలుగా అయితే చాలా ఇబ్బంది అంత పెద్ద బీరువా పడ్డప్పుడు. కానీ ఆ పాపకు ఉన్నటువంటి చేతి గాజులు అవి కొంచెం తొలగడం తప్ప ఏ విధమైనటువంటి ఆ పాపకు అపాయం ఏం జరగదు. అయితే ఈసారి మటుకు ఆ జ్వరం అనేటువంటిది అలా అలా హెచ్చిపోతూ ఉంటుంది. సరే, ఆ పాపకు బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చి, నువ్వు ఇంకా ఎందుకు అక్కడ వచ్చి వేప చెట్టు కింద ఉండిపోవచ్చు కదా అని అడుగుతారు ప్రశాంతంగా. ఆ పాప ఆ విషయం చెప్పగానే ఇది ఒక అశుభ సూచనంగా వాళ్ళంతా భావిస్తారు. పొద్దున్నే మందిరానికి బాబా మసీదుకి శ్యామ వీళ్ళంతా వెళ్ళగానే బాబా శ్యామతో అన్నారట, అప్పుడు శ్యామను పిలిచి, కాకా కుమార్తె ఇంకా చనిపోయిందా అని అడిగారట బాబాగారు. విస్తుపోయినటువంటి శ్యామ ఏమంటాయంటే, దేవా అశుభం పలుకుతారు ఎందుకు అన్నట్ట. ఆమె ఈరోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నట్ట. బాబాగారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఎంతో గుండె నిబ్బరం ఉన్నటువంటి బాబా చేసే చర్యల పట్ల అత్యంత విశ్వాసం ఉన్నటువంటి దీక్షిత్ వచ్చి బాబా సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాడు, మౌనంగా వచ్చి కూర్చుంటాడు. అప్పుడే అతనికి పోస్ట్లో గ్రంథం వస్తుంది. అదే ఏకనాథుడు రాసినటువంటి భావార్థ రామాయణం గ్రంథం. అది బాబాకి ఇచ్చాడు. ఆయన దాన్ని తలకిందు పెట్టుకొని దాంట్లోంచి కాకతాళీయంగా దాంట్లోంచి చేయబెట్టి ఒక ప్రదేశం తీసి అది దీక్షిత్కి ఇస్తాడు. కరెక్ట్గా భావార్థ రామాయణంలో బాబాగారు ఆయనకు ఓపెన్ చేసి ఇచ్చిన పేజీ ఏంటంటే,
కిష్కింధకాండలో రాముడు వాలిని చంపాక అతడి భార్యను ఊరడిస్తున్నటువంటి ఘట్టం అది. ఏం చెప్తున్నంటే అక్కడ మృత్యు అనేది అనివార్యమైనటువంటిదని గుర్తించి ఎడబాటును ధైర్యంతో సహించగలగటమే వివేకం అని చెప్పి రాముడు ఆ ఘట్టంలో బోధిస్తున్నాడు. అయితే ఇది దీక్షితుకి చక్కని సమాధానంగా లభించింది. అంటే సహజంగా ఆ యొక్క ఆ, వచ్చేటువంటి జన మరణాలు అనేటువంటిది సహజమైనటువంటి విషయాలనే విధానాన్ని ఆయనకి దీక్షిత్కి బాబాగారు బోధిస్తారు. ఈ జనన మరణాల గురించి బాబా సన్నిధిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు దీక్షిత్కి చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఓసారి తను మసీదులో కూర్చోన్నప్పుడు షిరిడీలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు ఉంటుంది. ఆమెగా ఉన్నటువంటి ఒకే ఒక కొడుకుకి పాము గరుస్తుంది. ఆమె సాయి వద్దకు వచ్చి పరుగున వచ్చి తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని కోరుతుంది. కానీ ఆయన ఊది ఇవ్వలేదు. సరిగదా ఏమి మాట్లాడకుండా కూర్చుంటారు. ఆమె వెళ్ళిపోయి మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ వచ్చి పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది. అయితే అప్పుడు కూడా బాబాగారు ఏం పలకుండా అలా ఉంటాడు. ఆమె బాధ చూసి దీక్షిత్ అడుగుతాడు, బాబా ఆమె కోరినట్టు చేయొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు బాబాగారు ఏమంటాడంటే, తమ్ముడు నీవు ఇటువంటి వాటిలో చిక్కోవద్దు, ఇది మంచిగా జరిగింది. అతడు మరో దేహంలో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతడు చేయలేనటువంటి మంచి పని ఆ దేహంతో చేయగలడు. అతను తిరిగి నీవిందులో ప్రవేశపెడితే ఈ దేహం బతుకుతుంది, కానీ ఆ దేహం మరణిస్తుంది. నీకోసం ఈ పని చేస్తా నేను, బాగానే ఉంటుంది. కానీ ఆ పర్యవసానం ఏందో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా? నీవు ఇది భరిస్తావా అన్నారు. అతడు వెంటనే తన హద్దును గుర్తించి ఊరుకున్నాడు. అందుకనే ఎవరికైనా ఏదైనా కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి మేలైంది చేకూర్చమని బాబాగారిని మనం ప్రార్థన చేయాలి. ఇలానే జరగాలి అని పట్టుబడితే ఆ కర్మశేషాన్ని మనం అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ఎవరికైనా మన సాటి వారికి మేలు చేయమని భగవంతుడిని లేదా మనకైనా మేలు చేయమని ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ ఇలానే జరగాలి, ఇలానే ఉండాలి అనేటువంటిది మనం నిర్దేశించుకోవడం వల్ల ఎన్నో కర్మలకి మనం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే బాబాకి దృష్టిలో ఈ మరణం అనేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన కింద ఆయనకి దృష్టిలో ఉండదు. అసలు నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకిగూడలు విడిచి కొత్త దుస్తులు ధరించడం వంటిదే, అంతే. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సాయి కంటే మనం దయామయులం అనేటువంటి భావన మనలోంచి ముందు తొలగిపోవాలి. ఇలాంటి ఎన్నో అనుభవాలు దీక్షిత్ బాబా సన్నిధిలో చూశాడు కాబట్టి అతను తనకు జరిగినటువంటి ఆ విషయం కూడా ఎంతో నిబ్బరంగా అతను ఆ కష్టాన్ని అనుభవించగలిగాడు. ఇంతటి అచంచలమైన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి దీక్షిత్ ఎవరికి దక్కనటువంటి ఒక మహాభాగ్యం అతను లభించింది. సాయి ఎంతటి సమర్థులైన సద్గురువైనా కానీ ఆయన విషయం బాహాటంగా అంగీకరించి ఎవరితో కూడా తన యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పిన సందర్భాలు లేవు. అటు దీక్షితు మాత్రం ఆ అవకాశం దక్కింది. ఓ రోజు అతను బొంబాయి బయలుదేరుతుంటే బాబాను సెలవు కొడతాడు. వెళ్ళు అన్నారు. బాబా పక్కన ఉన్నటువంటి ఒకరు భావయుక్తంగా, బాబా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అతడి భావాన్ని గుర్తించిన బాబాగారు పైకి అన్నారు. అంటే భగవంతుని వద్దకి అని వారి భావం. ఎలా వెళ్ళాలని ఆ భక్తుడు అడిగాడు. మళ్ళీ ఎన్నో చోట్ల నుంచి మార్గాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గాల్లో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, పెద్ద పుల్లు ఎలుగుబంట్లు ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. అజాగ్రత్తగా ఉన్నామంటే అగాధంలో పడిపోతాం అని చెప్పి అంటారు బాబాగారు. సరే, మార్గదర్శి తోడుంటే ఎట్లా ఉంటుందని చెప్పి దీక్షిత్ అడుగుతాడు. అప్పుడు బాబాగారు ఏమంటారంటే, అప్పుడు మాత్రం ఎటు ప్రమాదము కష్టము ఉండదు, ఎలుగుబంట్లు పెద్ద పుల్లు పక్కకు తిరిగిపోతాయి అన్నారు బాబా. తనను ఆశ్రయించి భద్రంగా గమ్యం చేదలిచిన వాళ్ళకి పరోక్షంగా ఆయన బయటపడి చెప్పిన సందర్భాల్లో ఇదొకటి. అంటే తన సంరక్షణ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన గమ్యం చేరచ్చు. అలాగే తనను ఆశ్రయించిన వారిని పూర్తిగా గమ్యం చేరుస్తాను అంటానికి బాబాగారు చెప్పినటువంటి ఈ అభయం అనేటువంటిది దీక్షిత్ దగ్గర మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. దీక్షిత్ తను రాసుకున్న డైరీలోని కొన్ని విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. కొన్ని నెలలు షిరిడీలో నివసించినటువంటి ఒక భక్తుడు సాయినాథుని రహస్యంగా ఫోటోలు తీయాలనేటువంటి అతని సంకల్పం. బాబాగారు లెండికి వెళ్తుంటే అందరూ భక్తులంతా కూడా పరివారం అంతా అక్కడ ఉన్నప్పుడు ఇతను ఫోటో తీశాడు. తీసినప్పుడు
చుట్టూ ఉన్న అందరూ చాలా స్పష్టంగా వచ్చారు, కానీ బాబాగారు మటుకు వారి పాదాలు మాత్రం అక్కడ కనపడుతున్నాయి, కానీ సాయినాథులు వారు అక్కడ కనపడలేదు. దీన్ని బట్టి అతనికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇది అక్కడ పాదుకలే ప్రధానము, మిగతా అవన్నీ కాదు. ఈ సద్గురు సాంప్రదాయంలో పాదుకలకు ఉన్నటువంటి ప్రాధాన్యం మరి వేటికి ఉండదు అనేటువంటి విషయం అక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రధాన భార్యకి జబ్బుగా ఉన్నప్పుడు వాళ్ళ మామగారు ఓ లెటర్ రాసి బాబాగారి వద్దకు పంపించారు. అప్పుడు ప్రధాన బాబాగారిని అడుగుతాడు ఆ లెటర్ ఇచ్చి. ఆ లెటర్ ఇవ్వగానే బాబాగారు దాన్ని తల కింద పెట్టుకొని ఆయన బాబాగారు ఏమంటారంటే ఆమె పోతుందా అని గొణుగుతారు. అయితే ఆ మాటలు ఆ పక్కనటువంటి దీక్షిత్ మాత్రం వినపడతాయి, ఇంకెవరికి వినపడవు. సరే, అప్పుడు ఆ ఉత్తరం చించి అందులో ఉంది ఏం చూస్తే శ్రీమతి ప్రధానికి జబ్బుగా ఉందనే విషయం అక్కడ రాసుంది. అప్పుడు మళ్ళీ ప్రధాని అడుగుతాడు, బాబా నా భార్యని ఇక్కడ తీసుకురమ్మంటారా అని అడిగితే 4 రోజుల్లో ఆమె ఇక్కడికి వస్తుంది అంటారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆమె చనిపోయిందని తెలిసి భక్తులు ఆశ్చర్యపోతారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబాగారు ప్రధాని వచ్చాడా అంటారు. అతడు అక్కడ ఉన్నటువంటి వారు రాలేదు అంటారు. వెంటనే ఏమడుగుతారంటే దీక్షిత్ ఆయన కబురు చేయమంటారని అడుగుతారు. అడిగితే సరే బాబా కబురు చేయమన్నారు. సరిగ్గా ఇక్కడ ఏ సమయంలో అయితే చర్చ జరుగుతుందో అదే రోజు అదే సమయంలో బొంబాయి హైకోర్టులో కూర్చున్నట్టు కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి ప్రధానికి అకస్మాత్తుగా స్పృహ పడిపోతుంటాడు. పడిపోతూ బాబాను స్మరిస్తాడు. కొద్దిసేపు తర్వాత అతడే లేచి రైల్లో శాంతాక్రజ్ వరకు చేరుకుంటాడు. మరోజే షిరిడీ నుండి బాబా ఊది కిందటి రోజు బాబా అతన్ని గుర్తు చేసుకున్నది దీక్షిత్ వ్రాసి పంపిన జాబు తీసుకొని షిరిడీ నుంచి బాలాషింపి వస్తాడు. అది చూసి అతను ఎంతో ఆశ్చర్యపడి బాబా యొక్క సర్వజ్ఞత్వానికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటాడు. సాయినాథుల వారు అహర్నిశలు భక్తులను కాపాడటం, వారి యొక్క యోగక్షేమాలని అంత్యం కాపాడటం చేస్తుండేవారు. అయితే నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుందని చెప్పి బాబాగారు చెప్పేవారు. రాత్రి సమయాల్లో కూడా ఆయన నిద్రపోయేవారు కాదు. మసీదు కప్పు నుండి వేలాడి తీసినటువంటి చెక్కబల్లెపై పడుకున్నప్పుడు కానీ లేక నేల మీద పడుకున్నప్పుడు కానీ ఎప్పుడూ కళ్ళు తెరుచుకొని ఉండేవారు. అందుకే ఆయన నా వలే ఎప్పుడూ కళ్ళు తెరుచుకొని నిద్రపోగలవారు మాత్రమే అలా చెక్కబల్లపై పడుకోగలరు అనేవారు. తెల్లవారాక మాత్రం ఆ ముందుటి రోజు రాత్రి ఎక్కడెక్కడ ఆపదలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడింది, అలాగే ఎలా రక్షించింది, కిందటి రాత్రి చనిపోయిన వారి ఊర్ధ్వలోకాలకు ఎలా తీసుకెళ్ళింది, వారికి ఉత్తమ గతులు ఎలా కల్పించింది, ఈ విషయాలు మొత్తం చెప్తుండేవాళ్ళు. అలానే పగలంతా కూడా తనని ఆశ్రయించడానికి వచ్చిన భక్తులందరికీ ఆ రక్షణ ఇస్తూ అలా బాబాగారు నిరంతరం ఆ స్మరణ చేస్తుండేవారు. అదేవిధంగా మాస్టర్ కూడా ఆ నిరంతర స్మరణలో అలానే ఉండేవారు. ఆయన చివరి శ్వాస వరకు చివరిగా అక్కలకోట స్వామి వారి పాదుకలు వచ్చినప్పుడు ఆ పాదుకల నమస్కారం చేసుకొని వెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్ళిన తర్వాత వారి దేహాన్ని వదిలేయడం జరిగింది. అలాగే అమ్మగారు కూడా నిరంతరం నామస్మరణ చేస్తుండేవారు. వారు అంతటి అనారోగ్యంలో ఉండి కూడా వారి ఆరోగ్యం సరిగా లేకపోయినా వారు తీసుకునే ఆహారం కూడా రోజు మొత్తం మీద ఒక 6 ఇడ్లీ అలాగే చిన్న గ్లాసు బియ్య పిండితో చేసినటువంటి జావా తీసుకునేవారు. అంత కొద్ది ఆహారం తీసుకుంటూ కూడా ఈనాడు కూడా పారాయణను విస్మరించకుండా నిరంతరం పారాయణ చేసుకుంటూ అలాగే నిరంతరం నామస్మరణలో ఉంటూ చివరి శ్వాస వరకు కూడా లాస్ట్ కూడా అదే నామస్మరణలో గడిపి మనందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి ఆ షిరిడీ సాయినాథుడు, మాస్టర్ గారు, అమ్మగారు వీళ్ళంతా కూడా మనం చేసేటువంటి ఈ యొక్క సాధనకు వాళ్ళు మార్గదర్శి. ఎందుకంటే మాస్టర్ గారు మనందరి జీవితాలను నడిపిస్తున్నారు. బాబాగారు చెప్పినటువంటి మార్గంలో వారి యొక్క బోధని మన గ్రంథరూపంలో సాయిల్లామతం లాంటి గ్రంథరూపంలో ఇచ్చి దాంట్లో వివరాలను ఈ సాయి సన్నిధి లాంటి గ్రంథంలో అందించి మనము తరించడానికి ఒక మార్గం అనేటువంటిది సుగమం చేసినటువంటి ఆ త్యాగమూర్తి పూజ్య శ్రీ ఆచార్య కిరాల భరద్వాజ మాస్టర్ గారు, అలాగే వారి ప్రత్యక్ష సన్నిధిని పరిపూర్ణంగా అనుభూతి పొంది దాన్ని మనకు పూర్తిగా అందిస్తున్నటువంటి అమ్మగారు, వీరిద్దరూ కూడా మనకు పితృదేవులు అలాగే మాతృమూర్తి, వీళ్ళిద్దరూ కూడా ఆ స్థానంలో ఉండి మనందరికీ కావాల్సినటువంటి మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి ఆ దంపతులు ఇరువురు మనకు గురు దంపతులు ఇరువురు కూడా మన జీవన గమనాన్ని
దగ్గరుండి గడిపిస్తూ ఆ సాయినాథుని యొక్క కృపని పూర్తిగా పొందేటువంటి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని మనందరికీ ఇవ్వమని ప్రార్థన చేసుకుంటూ ఇంతటితోటి ఈ సత్సంగాన్ని పూర్తి చేస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.